ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E3 N3A రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఈ E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు N3A రోడ్డుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి, అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కానీ, ఇంకా పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు, ఇంకా స్టోమ్ వాటర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి, అది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి ప్రెసెంట్ చూడొచ్చు మీకు ఇక్కడ లెవెల్ బై లెవెల్ గ్రావెల్ పోసుకుంటూ అయితే వెళ్తున్నారు. ప్రెసెంట్ ఏంటంటే అటువైపు సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్రెడీ ఉన్న వైపు ఒక లెవెల్ వరకు పోసుకుంటూ వెళ్ళారు, ఆల్రెడీ ఉన్న రోడ్ లెవెల్ వరకు అయితే తీసుకొచ్చారు. ఇటువైపు కూడా పోసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే రోడ్ గ్రేడర్ తో కానీ రోడ్ రోలర్తో మొత్తం లెవెలింగ్ చేసుకుంటూ హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా N3A రోడ్డుకు సంబంధించి కూడా అది కూడా హైట్ పోసుకుంటూ అయితే వెళ్తున్నారు. ప్రెసెంట్ ఒక 2 లేయర్ల వరకు గ్రావెల్ అయితే పోసారు. ఈ రోడ్డు లెవెల్ వరకు ఆ రోడ్డును కూడా తీసుకొస్తారు. నేను ఈ వీడియోలో ఏంటంటే E3 N3A రోడ్డుకు సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇటువైపు నుండి చూస్తుంది వచ్చేసి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం దగ్గర నుండి దొండపాడు వరకు 14.2 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు ఫేజ్ 2 నిర్మాణం ప్రెసెంట్ జరుగుతుంది. ఫేజ్ 2 వచ్చేసి ఈ వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. ఫేజ్ 2 నిర్మాణంలో భాగంగా ఏంటంటే ముందుగా ఇటువైపు అంతా సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఈ ల్యాండ్ మొత్తం డీప్ ఎగ్జావేషన్ చేసుకుని గ్రావెల్ లేయర్ బై లేయర్ అయితే పోసుకుంటూ వెళ్ళారు. అంటే ఒక పక్క గ్రావెల్ పోసుకుంటూ, ఇంకో పక్క రోడ్ గ్రేడర్తో గ్రేడింగ్ చేసుకుంటూ, రోడ్ రోలర్తో లెవెలింగ్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం 7 లేయర్ల వరకు ఇక్కడ గ్రావెల్ అయితే పోసారు. ప్రెసెంట్ చూడండి ఆ రోడ్డు లెవెల్ వరకు దీన్ని అయితే తీసుకొచ్చారు. ఈ రోడ్డు కూడా చూడండి. ఇంకా ఏంటంటే గ్రావెల్ పోసుకోవడం ఇక్కడ కంప్లీట్ అవడంతో ఏంటంటే కంకర్ చిప్స్ వేస్తారు. కంకర్ చిప్స్ వేసిన తర్వాత దీని పైన వాటర్తో క్యూరింగ్ అయితే చేస్తారు. క్యూరింగ్ చేసుకున్న తర్వాత దానిపైన తార్ అయితే పోస్తారు. ఆల్రెడీ గతంలో జరిగిన రోడ్డు కూడా మీరు చూడండి, గ్రావెల్ ఎంత హైట్ వరకు పోసారో దానిపైన కంకర్ చిప్స్ కానీ అవన్నీ చూడొచ్చు. దానిపైన అయితే తార్ రోడ్డు వస్తుంది. ఒక పక్క ఈ పనులు అయితే చేస్తున్నారు, ఇంకో పక్క ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అనమాట. అలాగే ఇంకో పక్క పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు కూడా చేసుకుంటున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం అయితే ఇటువైపు ఇలా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకా ఇది వచ్చేసరికి N3A రోడ్డు. ఈ N3A రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. మన అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 34 ట్రంక్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు. దాంట్లో ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ ఉంటాయి, నార్త్ ఫేసింగ్ రోడ్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి ఈస్ట్ నుండి వెస్ట్ వైపు వెళ్ళి ఎండ్ అవుతాయి. నార్త్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి నార్త్ నుండి సౌత్ వైపు వెళ్ళి ఎండ్ అవుతాయి. ఈ నార్త్ ఫేసింగ్ రోడ్లలో ఏంటంటే N1, N2, N3 అలా ఉంటాయి. ఈ N సిరీస్లో ఏంటంటే N3A, 3B అని 2 రోడ్లు అయితే యాడ్ అవుతున్నాయి. ఆ N3Aలో N3Bలోని మీరు చూస్తుంది వచ్చేసి N3A రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అన్నమాట. ఈ N3A, N3B 2 కలిపి సింగిల్ కాంట్రాక్టు, అది BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ N3A రోడ్డు 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకే ఉంటుంది. ప్రెసెంట్ దీనికి సంబంధించి ఏంటంటే 2 నెలల క్రితం నుండే పనులు మొదలెట్టారు. ఇప్పుడు సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో గ్రావెల్ పోసుకుంటూ అయితే వెళ్తున్నారు. స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ పోసుకుంటూ దీన్ని మొత్తం చదును చేసుకుంటూ లెవెలింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ నిర్మాణం పనులు కూడా చేస్తున్నారు. అంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోడ్డు మొత్తం మీరు చూడొచ్చు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్తో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ N3A రోడ్డు 2 కలిపి ఒక జంక్షన్ లో అయితే ఏర్పడుద్ది. అంటే అది N3A E3 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడ స్టోమ్ వాటర్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నా కూడా చూడొచ్చు ఇటువైపు. ఇంకో పక్క ఏంటంటే గ్రావెల్ పోసుకుంటూ స్టెప్ బై స్టెప్ లేయర్ పెంచుకుంటూ దాన్ని మొత్తం లెవెలింగ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఈ N3A రోడ్డుకి సంబంధించిన పనులు అయితే ఇలా జరుగుతున్నాయి ఇటువైపు. ఇంకా N3B రోడ్డు వచ్చేసి మనకి ఎర్రబాలెం వైపు అయితే ఉంటుంది. ఎర్రబాలెం నుండి అది కృష్ణాయపాలెం వైపు అయితే ఉంటుంది.
ప్రెజెంట్ ఈ ఏరియా వైపు సైట్ క్లియరెన్స్ అయితే జరిగింది. అటువైపు ఏంటంటే గ్రావెల్ పోసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఈ3 రోడ్డు ఫేజ్ 2 నిర్మాణం అనమాట. ఈ ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే జరుగుతుంది. ప్రెజెంట్ అది ఇటువైపు జరుగుతున్న పనులు కూడా మీరు చూడొచ్చు. ఒక పక్క ఈ రోడ్డుకి కూడా ఏంటంటే గ్రావెల్ స్టెప్ బై స్టెప్ లేయర్ హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికొచ్చి ఒక 7 లేయర్ల వరకైతే పోసుకున్నారు స్టార్టింగ్ వైపు. ఇటువైపు కూడా ఒక 4-5 లేయర్ల వరకు హైట్ పెంచుకున్నారు. ఇప్పుడు ఉన్న రోడ్ లెవెల్ వరకైతే దీన్ని తీసుకెళ్తారు. అలాగే ఫ్రంట్ సైడ్ అంటే స్టార్టింగ్ వైపు మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వైపు ఏంటంటే ఈ డక్ట్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. అటువైపు నుండి అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి 60 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఫేజ్ 2 నిర్మాణం ఏంటంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది. ఇది ఉండవల్లితో అయితే ఎండ్ అయిపోతుంది. ఇటువైపు మీరు చూడొచ్చు చాలా మిషనరీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపర్లు ఏంటంటే ఈ గ్రావెల్ తీసుకొచ్చి పోస్తున్నాయి. ఆ గ్రావెల్‌ని ఏంటంటే రోడ్డు గ్రేడర్‌తో మొత్తం గ్రేడింగ్ చేస్తున్నారు. ఇంకా దానిపైన ఇంకో రోడ్ రోలర్‌తో మొత్తం లెవెలింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 7 లేయర్ల వరకు పోసిన తర్వాత ఇప్పుడున్న రోడ్ లెవెల్ వరకైతే వస్తుంది. దాని తర్వాత దానిపైన ఏంటంటే కంకర్ చిప్స్ అయన్నీ పోసుకుంటారు. ఇంకా దానిపైన ఏంటంటే వాటర్‌తో క్యూరింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు తార్ రోడ్ పోసి ఈ రోడ్డు మొత్తాన్నయితే రెడీ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైన్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన పనులనమాట ఇటువైపు. ఇటుపక్క గాని, అటుపక్క గాని 2 వైపులో డ్రైన్‌లయితే వస్తున్నాయి. అలాగే పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు కూడా ఫేజ్ 1లో అయితే జరుగుతున్నాయి. పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు గాని, ఇంకా వేస్ట్ వాటర్‌కి సంబంధించిన పైపులు పెట్టడం గాని, ఇంకా వాటర్ పైప్ లైన్స్ పెట్టడం గాని అయన్నీ చేసుకుంటున్నారు. ఇది ఫేజ్ 2 మొత్తం ఇలా జరుగుతున్న ఇటువైపు. ఇక్కడ నుండి చూడొచ్చు ఇది ఫేజ్ 1 అనమాట. ఈ ఫేజ్ 1లో కూడా లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని ఈ స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. అలాగే కొంత భాగం వరకు రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు రోడ్డంతా కటింగ్ చేసి, మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన గ్రావెల్ పోసుకొని దాన్ని లెవెల్ చేసుకుంటున్నారు. అంటే సైడ్ వైపు ఉన్న రోడ్డు కొంచెం కొంచెం డ్యామేజ్ అవ్వడంతో ఆ రోడ్డుని కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి N4 E3 రోడ్ జంక్షన్ అంటారు. అదంతా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వైపు వెళ్తున్న రోడ్ వచ్చేసి అది N4 రోడ్ అది. ఇక రైట్ సైడ్ వైపు చూడండి రోడ్డంతా కటింగ్ చేసుకున్న తర్వాత అదంతా క్లియర్ చేసుకున్నారు పాత తారంతా. దానిపైన ఏంటంటే లేయర్ బై లేయరు ఈ గ్రావెల్ పోసుకుంటూ వెళ్తారు. రైట్ సైడ్ వైపు అయితే ఆ పనులైతే చేస్తున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణం అయితే చేశారు. ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన కేబుల్స్ అయితే పెడుతున్నారు. ఇంకా ఐసీటీ పైప్ డక్ట్స్ కూడా పెడుతున్నారు. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైపులనమాట. లెఫ్ట్ సైడే వెంకటపాలెం అనే విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నయి వచ్చేసి పాతయి అన్నమాట. పాతయి అన్ని బయటికి తీసేశారు. ఇంకా కొత్తయి వచ్చేసి లోపల పెడుతున్నారు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ రోల్స్ కనిపిస్తున్నాయి చూసారా? దాంట్లోనే కొత్తయి ఉన్నాయి వైర్స్. అయన్నీ లోపల పెడుతున్నారు. పాతయన్ని ఇప్పుడు బయటికైతే తీసేశారు మొత్తం. ఇక్కడ నుండి చూడండి మీకు తెలిసిద్ది. రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? ఇయన్నీ కొత్తయి అన్నమాట. ఆల్రెడీ గతంలోనే అండర్‌గ్రౌండ్ అయితే చేయడం కోసం ఇయన్నీ వైర్‌లన్నీ అండర్‌గ్రౌండ్ అయితే చేశారు. అయన్నీ ఏంటంటే ఇప్పుడు బయటికి తీసేసి కొత్తయి మళ్ళీ పెడుతున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇటువైపు నుండి డౌన్ నుండి ఎలా కనిపిస్తున్నాయి ఈ వైర్‌లన్నీ.
మన రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ లైన్స్ కానీ అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా ఈ సెవరేజ్‌కి సంబంధించిన డక్టులు అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పాత వైర్లన్నీ మీరు చూడండి. ఇయన్నీ కొంచెం వరకైతే డ్యామేజ్ అయినియి. ఇయన్నీ బయటికి తీసేశారు. కొత్తయి తీసుకొచ్చి పెట్టుకున్నారు. పాతయి తీయంగానే కొత్తయి లోపల ఫిట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకో పక్క ఈ ఫేజ్ 1లో ఏంటంటే వాటర్ పైప్ లైన్స్‌కి సంబంధించిన పనులు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ పైప్ లైన్స్ అయితే పెట్టుకుంటున్నారు లోపల. ఆల్రెడీ లోపలున్న వాటర్ పైప్ లైన్స్ అన్నీ బయటికి తీస్తున్నారు. ఏమైనా డ్యామేజ్ అయినయి లేదో చూసి డ్యామేజ్ అయిన వరకైతే రిపేర్ చేయడం గానీ, కొత్తయి పెట్టడం గానీ అయన్నీ చేస్తున్నారు. ఇటువైపైతే ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తం 14.2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకైతే ఉంటుంది ఈ ఫేజ్ 1. వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకైతే ఉంటుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఫేజ్ 1 గానీ, ఫేజ్ 2 నిర్మాణం గానీ మొత్తం ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. ఇంకా ఫేజ్ 1 ఏంటంటే ఆల్రెడీ రోడ్డు నిర్మాణం చాలా వరకు కంప్లీట్ అవ్వడంతో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి సంబంధించిన అంటే ఈ పవర్ లైన్స్ కానీ అన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కోసం నిర్మిస్తున్నారు మొత్తం. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డక్టులైతే కంప్లీట్ చేశారు. దాని పక్కనే వాటర్ పైప్ లైన్ అయితే పెడుతున్నారు. ఇక్కడ డ్యామేజ్ అంటే రెండిటికి కనెక్టివిటీ కోసం వెల్డింగ్ అయితే చేస్తున్నారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే రోడ్లన్నీ మంచి ప్లాన్డ్‌గా అయితే నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్నయితే ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ముందుగానే రోడ్లన్నిటిని ఏంటంటే అండర్ గ్రౌండ్ చేయడంతో ఏంటంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. అందుకని ముందుగానే రోడ్లు నిర్మించేటప్పుడే అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఏంటంటే వర్షపు నీరంతా స్టోమ్ వాటర్ డ్రైన్‌లోకైతే ఎళ్ళిపోతుంది. అంటే రోడ్ల వైపు ఉన్న వాటర్ గానీ, ఇంకా కాలువల ద్వారా వచ్చే వాటర్ మొత్తం స్టోమ్ వాటర్‌లోకైతే వెళ్తుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు నేను రోడ్లన్నీ మంచి ప్లాన్డ్‌గా నిర్మిస్తున్నారని చెప్పా గదా! రోడ్డు పక్కన ఏంటంటే స్టోమ్ వాటర్‌కి సంబంధించిన లైన్ సెపరేట్‌గా, అలాగే పవర్ లైన్స్‌కి సంబంధించిన లైన్ సెపరేట్‌గా, ఇంకా వేస్ట్ వాటర్‌కి సంబంధించిన లైన్ సెపరేట్‌గా అయితే ఉన్నాయి. ఇవే కాకుండా ఏంటంటే ఇంకా సివేజ్‌కి సంబంధించిన లైను, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వైర్లు గానీ అయన్నీ ఈ అండర్ గ్రౌండ్‌లోకే వస్తాయి. ప్రెజెంట్ ఇంత ప్లాన్డ్‌గా అమరావతిలో రోడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ప్రెజెంట్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే కాకుండా అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్లకి అన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. పవర్ లైన్స్ కానీ అన్నీ అండర్ గ్రౌండ్‌లో అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.